ఈరోజు పొద్దున్న ఒక పెద్ద ఆయన ఫోన్ చేసినాడు. ఆయన 35 ఏళ్ళు జాబ్ చేసి 3 days క్రితం రిటైర్ అయ్యిండు. ఇప్పుడు ఏం చేయాలో తెలుస్తలేదు. ఈజ్ ఫీలింగ్ లోన్లీ, పిచ్చెక్కుతుంది. ఏవో ఆలోచనలు వస్తున్నాయంట. అంటే గోడెక్కి దుంకాలని, అరుణాచలం వెళ్ళిపోవాలని, సమాజ సేవ చేయాలని, అన్నదానం చేయాలని, పొట్ట తగ్గించుకోవాలని, కానీ ఏం చేస్తలేడు. ఈ ఆలోచనలు ముసురుకొని పరిచయం అయిపోతున్నాడు. ఇప్పుడు మీకు ఎప్పుడైనా అట్లా అనిపించిందా లోన్? మీ దగ్గరకు వచ్చినా కదా వచ్చేసింది. ఎందుకు ఈ జీవితం పని లేకనే చూపి అదే చెప్పు. అసలు నేను మీ పేరు ఏం రాస్తుంది తెలుసా? నరసింహారెడ్డి లైఫ్ బోరింగ్ అని రాసుకున్నా. అవును. సో చెప్పండి, అసలు ఆ స్థితి చెప్పండి. అంటే అనుభవం నుంచి ఇప్పుడు నేను చెప్పాను అనుకో, ఏదో పిల్లగా కొడుకు మస్తు చెప్తాను అనుకోవచ్చు. నిజంగా రిటైర్ అయ్యే ఏజ్ వచ్చి రిటైర్ కాలేదు, కానీ రిటైర్ కాకుండానే నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చినానంటే, యాక్చువల్గా నాకు ఏదో ఒక పని అంటే కనీసం మీ దాంట్లో కూర్చొని ఒక గంట సేపున గడిపిపోతే ఈ ప్రశాంతత వస్తుంది అనే ఒక ఆలోచనతో వచ్చాను. మీ దగ్గరికి వచ్చిన తర్వాత 1-2 months తర్వాత ఇంక మళ్ళీ కూర్చున్న టైం లేదు, అదే మళ్ళీ పనులు పడ్డారు. సో నేను అదే చెప్పాను సార్, లోన్లీనెస్ అనేది అతి పెద్ద వ్యాధి. అది పట్టుకుంది అనుకో, ఎందుకంటే మన మైండ్ ఆ ఉద్యోగానికి ట్యూన్ అయిపోయింది. ఉద్యోగం కూడా కాదు గురుగారు, కొన్ని విషయాలు తెలియని విషయాలు కూడా కొన్ని తెలుసుకున్నందు వల్ల కూడా మార్పు వస్తుంది. అవును. ఇప్పుడు అవగాహనకు సంబంధించిన విషయం. ఉదాహరణ ఇప్పుడు 3 మనకి ఏమంటే, మనం పోలిక లేదు, జడ్జిమెంట్ లేదు, ఇంకోటి ఉంది కదా ఇది 3 తీసి ఒపీనియన్ కూడా తీసేసినప్పుడు ఇక అది ఎవరిని చూసి తీసినాం. మీ దగ్గరకు వచ్చిన తర్వాత అంతా తీసిన వాళ్ళు మేము చెప్పట్లేదు, కనీసం ఏ అక్షరం వల్ల తొలగించాం, జడ్డు దాకా పోకపోయినా కూడా. అవును, అంటే మనం అనుభవించే చిన్న ఉత్సాహం తెలుస్తుంది కదా. అంతే కదా, 100% తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏది పట్టించుకోవద్దు. మొన్న 6 చెప్పారు కదా, ఎవరు వరప్రసాద్ రాసుకున్న ప్రతిరోజు మార్నింగ్ అదే చదువుతున్నా. క్యా బాత్ హై. ఎంత గొప్ప మాటలు అవి. ప్రతిరోజు డైరీ రాసుకున్నా. వేరే వాళ్ళని మార్చే ప్రయత్నం చేయకు. ఎంత అట్లాంటి వ్యక్తి అట్లా జీవిస్తున్నాడు. అంతే, ఏమి లేనివాడు అందరిని మార్చలే ట్రై చేస్తాడు. ఆయన నాకు నేను ఆయన దాదాపు 10 years నుంచి ఫాలో అవుతున్నా. ఇప్పుడే కదా 10 years తెలుసు నాకు, కానీ ఇప్పుడు కదా మనది ఒకసారి అడిగి మన కలిసిపోతాం. వెళ్తాం, నెక్స్ట్ టైం వెళ్తాం. ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఆయన మా విలేజ్ పక్కనే విలేజ్ అయింది. అంటే ఆయన క్యారెక్టర్ చూడండి, ఎవిడెన్స్ రాజశేఖర్ కోర్టుపై ఎవిడెన్స్ చెప్పాడు ఆయనకి. సీఎం క్యాడర్లో ఉన్నప్పుడు లేదా ప్రతిపక్ష లీడర్గా ఉన్నప్పుడు, అంటే ఆ స్థాయిలో బట్టి ఈయన ఎంత ఆయనకి ఇంప్రెస్ అయితే ఆ విధంగా చెప్తారు, కోర్టుకు వచ్చి ఎవిడెన్స్ ఇస్తాడు. సో మచ్ స్టిల్ ఎంత హంబుల్గా ఉంటారు. ప్లస్ అందులో ఇంకోటి ఏంటంటే, వాళ్ళ మదర్ ఏమో ఆధ్యాత్మికం, వాళ్ళ మామేమో కమ్యూనిస్ట్. ఆధ్యాత్మిక లేదు, కూర్చో ఈయన దేవుడు అనేది ఈయన. ఆయన 2 మధ్యలో ఒక ఆయన పుస్తకాలు రాశాడు ఆయన. ఇప్పుడు ఆయన కూడా లోన్లీనెస్ ఏమి ఉండదు, ఏదో పనిలో ఉంటాడు ఆయన నిరంతరం. చచ్చిపోయేంత వరకు మీరు చెప్పినట్టు ఏదో పని చేయాలి. అందుకే మనం చిన్నప్పుడే చెప్పింటే, ఫలితం వస్తేనే పని చేయాలి, సక్సెస్ కోసమే పని చేయాలి, ప్యాషన్, ఇదంతా అబద్ధం. అసలు ప్రతిరోజు ఒక 2 hours 3 hours ఏ ఫలితము రాదు, ఊరికే పని చేయాలి. చెట్లకు నీళ్ళు పోస్తావా, లేకపోతే పెద్దవాళ్ళకి కాళ్ళు ఒత్తుతావా, ఇంట్లో ఉన్న బట్టలన్నీ క్లీన్ చేసి పెడతావా, లేకపోతే అన్ని బట్టలు అదే కదా. అసలు చేసుకోవాలి, అందరూ పనులు అందరు చేసుకున్నారు. అది పాస్ చేయదు, తర్వాత మాట్లాడతాడు. ఈ విషయం నేను అడిగాను, నువ్వు ఎందుకు ఎన్ని చేస్తే లేదు, నేను రీసా గురువు గారిని చూసి నేను ఇవన్నీ నేర్చుకున్నాను నేను. అంటే గొప్ప మాట అసలు. అంటే ఏంటి అని అంటే, నేను తను ఇంట్లో చేస్తున్నాడు, నేను గమనించి అంత పెద్ద ఆయన అంత ఇదిగా చేస్తున్నప్పుడు మనం ఎంత, మన ఇది ఎంత తీసుకోవడం ఆయన అనేసి చాలా హెల్ప్. నాకు ఇంట్లో అయితే 2 years ఇంట్లో ఉంటే తను ఇంట్లో పని మొత్తం నేను లేసేటప్పటికి తను అన్ని చేసి పెట్టేసేది. నేను అసలు ఎప్పుడు కూడా అసలు ఇంట్లో ఇంత పని కూడా ఇటు తీసి అటు తీసి కూడా పెట్టేవాడు కాదు ఈయన. అలాంటిది బట్టలు వాషింగ్ మిషన్ వేయడం కానీ, గిన్నెలు కానీ, కటింగ్స్ కానీ,
ఇల్లు గాని అసలు ఎంత నీట్ గా చేసి పెట్టేవాడో నేనే మాట్లాడలేకపోయాను. నేను అడిగాను, లేదు నేను తన చూసే నేను నేర్చుకున్నాను, నేను రీసా గారిని చూస్తే నేను నేర్చుకున్నాను. అంతవరకు అయితే ఎప్పుడు కూడా ఆయన నేను ఇదే చేయాలనుకుంటారు పిచ్చోళ్ళు. అసలు అన్ని పనులు చేసే మనిషి ఒకడు కదా, వాడు మూలం కదా, పని కాదు. అవును. ఇంకొకటి నిన్న ఒక విషయం చెప్పారు, సక్సెస్ఫుల్టీ కాదు శ్రద్ధ, శ్రద్ధ ఇంపార్టెంట్ అంతే. సక్సెస్ అనేది వస్తుందా లేదా అసలు సంబంధం, అసలు ఏది సక్సెస్? ఇప్పుడు ఒకరికి పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్ రాలేదుగా, సక్సెస్ కానట్టే కదా. అంటే ఇంకా పద్మభూషణ్ రావాలంటే ఇంకేదో చేయాలి. సరే పద్మ విభూషణ్ కూడా వచ్చింది, భారతరత్న రాలేదుగా, భారతరత్న కూడా వచ్చింది కానీ పొట్టుందిగా. ఏదో ఒకటి ఉంటుంది నువ్వు వెళుతూ చూపాలంటే. అందుకని నువ్వు ఉన్న స్థితిలో నీ పనులు నువ్వు చేసుకుంటూ, నీ చుట్టుపక్కల ఉన్న 10 మందితో సామరస్యం చేయకుండా, నీ చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని కొంచెం నాశనం చేయకుండా, ఎక్కువ శబ్దాలు చేయకుండా నీ పని నువ్వు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నిన్న కూడా చెప్పారు, ఏం చెప్పారు, ఒక అతను అదే ఒక మీ ఫ్రెండే అతను, అమ్మ 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 అమ్మదయ్య అమ్మదయ్య పిల్లకి పెళ్లి చెప్పి అమ్మదయ్య గొడవైంది ఆయనకి నాకు. అదే మా నాన్నగారు చచ్చిపోయారు, పెళ్లి అయిపోయిందంటే ఇది కూడా అమ్మదేనే కదా అని అంతే. అంటే మా నాయన చావు అంటే అమ్మ చంపేస్తా మా నాయన్ని, పెళ్ళి ఆగిపోతే నువ్వు సానుభూతి చూపించకుండా అమ్మదే. అరే బాబు నువ్వే కదా ప్రతిదీ. చివరికి నేను ఓలా బుక్ చేసుకుని నీ దగ్గరకు వస్తే కూడా అమ్మదయ్యా అని చెప్పిన వాడివి, అది అందులో నాదేమి లేదంటావు. చాలా ఒక 2-3 months తర్వాత కాస్త ఆలోచించాను, సత్యంలోకి వచ్చాడు. ఇప్పుడు అంత అమ్మదేనే, ఇప్పుడు నేను చచ్చిపోయిన అమ్మదేనే అంటాడు ఆయన. అంటే అక్కడ ఉన్నాడు. 100% డివోషన్ వచ్చింది. ఇప్పుడు నాకు చిన్న పేపర్ రాసి పంపించాడు, చిన్నది, శరణాగతి. అంటే ఇంతవరకు అమ్మదయ్య అన్నది పార్శ్వంగా ఉన్నది, పాక్షికంగా ఉన్నది. ఇక ఇప్పటి నుంచి అంతా అమ్మదయ్యని, నా పని నేను పరిపూర్ణంగా చేస్తాను, బట్ రిజల్ట్ అంతా అమ్మదయ్యని, నాకు సంబంధం లేదు. ఇప్పుడు పిల్ల పెళ్లి చేశాను, వాళ్ళు ఎట్లా ఉంటారు, ఒకవేళ అల్లుడు బాగాలేకపోయినా అదంతా అమ్మదయ్యని. నేను ఒక తండ్రికి ఏం చేయాలని అదంతా చేస్తా, బట్ రిజల్ట్ అట్లా నాకు స్పష్టత. ఇప్పుడు వీసాకు పోతున్నప్పుడు కూడా ఏమేమి టెన్షన్ పడుతుంది, నాకేం టెన్షన్ లేదు. ఇప్పుడు నేను అక్కడ పోయి చేయాలనే ఆలోచన ఏం లేదు. కాకపోతే పిల్లలు ఏదో వాళ్ళు బుక్ చేశారు, అయితే వస్తుంది, లేకపోతే భగవాన్ దయ, రాకపోతే ఒక నమస్కారం, వస్తే 2 నమస్కారం. అవును, తేలికపరచుకోవాలి విషయాన్ని, మనం కాంప్లెక్స్ చేస్తూ పోవద్దు. ప్రతిదీ మనం పట్టుకొని ఊగులాడద్దు. ఇక్కడికి వచ్చిన అడ్రస్ దొరకలేదు, ఇప్పుడు మీరు ఫోన్ ఎత్తకపోతే, అంటే మేము దీంట్లో ఉండేది అనుకో, అందుకే చేసి మీరు ఫోన్ ఎత్తకపోయారు అనుకోండి, వెళ్ళిపోతాం. ఏమి కాదు అసలు. ఒక హాఫ్ అన్ అవర్ అటు తిరిగి కూడా మనం కలుసుకొని పోవచ్చు. ప్రతిదానికి సింపుల్ అనుకున్నాం. నిన్న అనుకున్నాం వచ్చే రిటర్న్లో రిసావర్ ఇంటికి పోదాం అనుకున్నాం, నేను మర్చిపోయాను. మళ్ళీ టర్న్ ఎంత గుర్తు చేసింది, రిసా ఇంటికి పోదాం, సరే పోదాం బా. ఎప్పుడు టెన్షన్ లేవి. సో ఫైనల్ గా లోన్లీనెస్ పోవాలంటే ఏం చేయాలని ఒక మాట చెప్పండి, బాగా చెప్తా. లోన్లీనెస్ పోవాలంటే కంటిన్యూగా పని ఎత్తుకోవడమే, ఏదో ఒక పని చేస్తాం. గొప్ప పని అంటూ ఏమి లేదు, గొప్ప చిన్న పెద్ద తేడా ఏం లేదు. మంచి పని చెడు పని రెండే పనిలో గొప్ప చిన్నది అనేది ఏమి లేదు. ఏదైనా సరే చెడు మంచి. రెడ్డి గారిని చూపి అని చెప్తున్నాడు, మీరు అక్కడ చూడకండి, అక్కడ చూడండి. తెలియాలి. ఇప్పుడు నేను ఇలా చూపడానికి కారణం ఒక హోప్ వస్తుంది. అంతే కదా, అది ఎవరన్నా ఒక సాదాసీదా మనిషి ఇలా కూడా ఆలోచిస్తున్నాడు అన్నది గొప్ప ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి స్టేజ్ మీద ఎక్కి మాట్లాడడం వేరే, దిస్ ఇస్ ప్రాక్టికల్. మీరేం హైపోథిసిస్ చెప్పట్లే, మీ జీవితంలో ఏం జరుగుతుంది, మీకో జీవితం ఉంది, మీకో కుటుంబం ఉంది, మీకో మైండ్ ఉంది, బోర్డం కూడా ఉంది. మీ పనిలో మీరు ఉన్నారు. ఇప్పుడు మనం దాని పనిలో చెడ్డ పని మంచి పని తప్ప చిన్న పని పెద్ద పని ఏమీ లేదు. ఏ పని చేసినా శ్రద్ధగా. ఇప్పుడు ఉపదేశాలలో ఒక మాట నిన్న ముందు రాసింది, గొప్ప కర్మ మామూలు కర్మ అంటే ఏముండదు, కర్మ ఉంటుంది అంతే. పెద్ద పని చిన్న పని ఏం లేవు. ఎందుకంటే చేసేవాడు మారనప్పుడు పెద్దది. ఇప్పుడు నేను ఈ స్పూన్తో నూనె వేస్తున్నాను పొయ్యిలో, ఏమన్నా కూర చేస్తున్నప్పుడు, ఇదే చేతితో నేను దేవుడి దీపానికి నూనె వేస్తున్నాను. ఈ రెండు ఒకటా కాదా? ఇంతే క్వశ్చన్. నువ్వు దేవుడి దీపాన్ని నూనె వేస్తున్నాడు శ్రద్ధగా పెట్టావు అనుకో, ఇంకా మిగతావన్నీ అశ్రద్ధగా చేసినట్టే. అంటే అశ్రద్ధగా చేసిన కూరని భర్తకు పెట్టినట్టే. అందుకని ఏదైనా ఒకటి, ఏ పని చేసినా ఒకటి. సో ఆ పెద్ద ఏమన్నా అంటే, నేను మీ దగ్గరకు వచ్చేనా అన్నాడు. రండి అంటూ అడుకుందాం అన్న, నవ్వుతా ఉన్నాడు, ఫోన్ పెట్టేసి.
మీరు వద్దంటారు వెల్కమ్. వెల్కమ్. అసలు చిన్న చిన్న పనులు ఎన్ని ఉన్నాయి. అర్థం. చూడు, నా పుస్తకాలు నేనే రాసి నేనే నెంబర్స్ రాసుకొని నేనే ప్యాక్ చేసుకుని నేనే సంతకాలు పెట్టుకు ఎంత బాగుంది. అంతే. టైసన్ లేదు, నేనే కొరియర్కి ఇచ్చేస్తా. అన్ని పనులు గౌరవమైనవి. అంతే. కొరియర్ నేను చేయకూడదు, నా స్థాయి కొరియర్ అయిపోయింది. మన మైండ్ని మనమే ఇబ్బంది పెట్టుకున్నట్టు.